రైట్ అప్ బ్రేకింగ్ చూస్తున్నాం. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ గుంటూరు పర్యటన గందరగోళంగా మారింది. తాడేపల్లి నుండి గుంటూరుకు భారీ ర్యాలీగా బయలుదేరిన జగన్ అక్కడక్కడ ఆగుతూ కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇక ఈ క్రమంలో చాలా ప్రాంతాల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్ని చోట్ల అంబులెన్స్లకు కూడా ఇబ్బంది ఏర్పడింది. పరామర్శ పేరిట బల ప్రదర్శన చేయడానికి జగన్ వెళ్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రమోద్ కిరణ్ ఫోన్ ఇన్ లో అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు. రైట్ ప్రమోద్, వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ గుంటూరు జిల్లా పర్యటన గందరగోళంగా మారినట్లుగా తెలుస్తుంది. ఈ గుంటూరు పర్యటన కాస్త బల ప్రదర్శనగా మారిందంటూ కూడా విమర్శలు వస్తున్నాయి. మరి జగన్ పర్యటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? దేవి, ఏదైతే ఉదయం నుంచి కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన గుంటూరు నగరంలో హైటెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. అయితే ఉదయం 10 గంటలకు ప్రారంభించినటువంటి ర్యాలీ ఇప్పటికీ కూడా ఆ గుంటూరు నగరానికి కూడా చేరుకోలేదు. అయితే గుంటూరు నగరంలో ఎప్పుడైతే తాడేపల్లి ఆ ప్యాలెస్ నుంచి స్టార్ట్ అయినటువంటి ర్యాలీ కూడా భారీ ర్యాలీ నిరసనలతో అభివాదాలతో కూడా మొదలైంది. అక్కడి నుంచి కూడా గుంటూరు చేరుకునేంత వరకు కూడా అభివాదం చేస్తూనే వచ్చాడు. అక్కడ మధ్యలో కొంత సమయాల్లో కూడా ఆపుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అక్కడ కొంత గందరగోళమైనటువంటి వాతావరణం అయితే సృష్టించబడింది. అయితే దీనికి సంబంధించి అక్కడ ట్రాఫిక్ ఎన్ని ఇబ్బందులు తలెత్తుతున్నా కానీ కనీసం అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, ర్యాలీకి సంబంధించిన కార్లు కూడా అడ్డు తీసేందుకు కూడా వాళ్ళు ప్రయత్నించట్లేదు. కేవలం వీరు ర్యాలీని బల ప్రదర్శన కోసమే కేవలం దీన్ని ఉపయోగిస్తున్నారంటూ కూడా పలు విమర్శలు అయితే వస్తా ఉన్నాయి. నగర ప్రజలు కూడా ఉదయం నుంచి తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. ఏదైతే ర్యాలీకి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి వస్తున్నటువంటి కార్లలో కూడా పెద్ద ఎత్తున కార్లు రావడంతో వీరిపై పోలీసులు అయితే ఎన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరు మారటం లేదు. ప్రతిసారి కూడా ఆయన ఒక బల ప్రదర్శన చేసుకోవటానికి వస్తున్నాడు తప్పితే అది పరామర్శ చేసేందుకు వచ్చినట్లుగా అయితే కనిపించట్లేదని చెప్పేసి కూడా ఆ ప్రజల నుంచి గట్టిగా విమర్శలు అయితే వస్తా ఉన్నాయి. ఇటువైపు పోలీసుల మీద కూడా వైసీపీ కార్యకర్తలు అయితే ఓవర్ యాక్షన్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు పోలీసులు అనుమతి లేదంటున్నప్పటికీ కూడా ఆ పోలీసులపై దౌర్జన్యంగా వాటితో దుర్భర్షలాడుతూ కూడా వాటితో ఆ గొడవలు పడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయితే ఇప్పుడు అంబటి కార్యాలయం వద్ద ఇప్పుడు ఏదో ఒక అలజడులు సృష్టించాలి, ప్రభుత్వానికి ఒక చెడ్డ పేరు తీసుకురావాలన్న కోణంలో వైసీపీ కార్యకర్తలు ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అంటే వాళ్ళు చేస్తున్నటువంటి బిహేవియర్ ఉదయం నుంచి కూడా కేవలం ఇక్కడ ఒక ఘర్షణ వాతావరణం కలిగించే విధంగా ఇక్కడ మనం చేయాలి అంటూ కూడా ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్త అనుకొని ఇక్కడికి వస్తున్నట్లు సమాచారం. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ కాన్వాయ్ ఇక్కడికి రాగానే చాలా మంది కార్యకర్తలు ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే వీరిని నియంత్రించేందుకు కూడా పోలీసులు ప్రత్యేక బలగాలను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నప్పటికీ కూడా ఆ బారికేడ్లను పక్కన పడేసి ఆ పోలీసులతో వాగ్వాదానికి దిగుతూ కూడా పోలీసులపై కూడా తిరగబడుతున్నారు వైసీపీ కార్యకర్తలు. అయితే ఉదయం నుంచి జరుగుతున్నటువంటి సంఘటనల మీద కూడా పోలీసులు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఒకవైపు పోలీస్ థర్టీ యాక్ట్ అమలు ఉంది, ర్యాలీలు నిర్వహించకూడదు, అనుమతి లేదు అంటూ కూడా పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారి ఆదేశాలను కూడా బేఖాతారు చేస్తూ ఇప్పటికీ ఆ ర్యాలీ నిర్వహిస్తా ఉన్నాడు. అయితే నగరంలో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రతి విషయంలో కూడా ఆయన
చేస్తానే ఉన్నాడు. అయితే దీనిపై పోలీసులు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి అసలు సీసీ ఫుటేజ్ ఏదైతే అప్పుడు టోల్ గేట్ దగ్గర నుంచి అక్కడ చేసినటువంటి గందరగోళ వాతావరణం సీసీ ఫుటేజ్ కానీ, లేదంటే నగరంలో ఆయన చేసినటువంటి ర్యాలీకి సంబంధించి ఎవరైతే పూర్తిగా ఇబ్బందులు పడుతున్నారో అటువంటి వీడియో మొత్తం తీసుకువచ్చి పోలీసులు అతని మీద చర్యలు తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. ఏదైనప్పటికీ ఇటు గుంటూరు నగరంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన మాత్రం హైటెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకోవాలి. అయితే టీడీపీకి సంబంధించినటువంటి కార్యాలయం వద్ద కూడా ఇప్పటికే ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు కొంతమంది రెచ్చగొట్టే ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. అయితే అంబటి కార్యాలయానికి పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కార్యాలయానికి కొంచెం గ్యాప్ ఉండటంతో అక్కడ వైసీపీ కార్యకర్తలు సీఎం జగన్ అంటూ కూడా నినాదాలు చేసి అక్కడ ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలు కూడా ఆ సంయమనం పాటించి వారిపై ఎటువంటి వాగ్వాదానికి చోటు చేసుకోకుండా వాళ్ళు సంయమనం పాటిస్తా ఉన్నారు. కానీ టీడీపీ కార్యకర్తలు మాత్రం వీళ్ళు పదే ఉదయం నుంచి కూడా రెచ్చగొడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఓవరాల్ గా చూసుకుంటే ఇటు వైసీపీ కార్యకర్తలు మాత్రం ఇక్కడ ఒక ఘర్షణ వాతావరణాన్ని, గందరగోళ స్థితిని నెలకొల్పాలని చెప్పేసి కూడా వైసీపీ అయితే భావిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు జగన్మోహన్ రెడ్డి పర్యటన కూడా దీనికి సంబంధించి అట్లానే ఉంది. ఉదయం నుంచి చేసినటువంటి ర్యాలీలో ఆయన చేసినటువంటి అభివాదం కావచ్చు, అక్కడ వస్తున్నటువంటి నేతల్ని సర్ది చెప్పి పంపించకుండా కేవలం ఆయన పక్క నుంచి పెట్టుకొని తిప్పటం, అక్కడ నుంచి భారీ ర్యాలీగా రావటం, నగర ప్రజల్ని ఇబ్బందులు పెట్టడం, అలాగే కనీసం అంబులెన్స్లకు కూడా దారి ఇవ్వనటువంటి పరిస్థితి. అయితే నగరంలో ఒకవైపు హాస్పిటల్స్ ఎక్కువ ఉన్నటువంటి సందర్భంలో కూడా కనీసం అంబులెన్స్లకు కూడా ర్యాలీలో వారికి అంబులెన్స్లకి దారి ఇవ్వకుండా కూడా వైసీపీ కార్యకర్తలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తా ఉన్నారు. దీనికి పోలీసులు అయితే తీవ్రంగా మండిపడి వారిపై ఇప్పటికీ అయితే సాయంత్రానికి కానీ అంటే ఈ సీసీ ఫుటేజ్ ఆధారంగా ఎవరెవరిపై కేసులు నమోదు చేయాలి, ఎవరెవరు ప్రజలకు ఆటంకం కలిగించారు, లేదంటే పోలీసు విధులకు ఎవరు ఆటంకం కలిగించారు అనే దానిపై కూడా ఒక స్పష్టత వచ్చిన తర్వాత ఈ ఎపిసోడ్ మొత్తంలో ఎవరెవరి మీద కేసులు నమోదు చేస్తారో మరికొద్దిసేపట్లో తెలిసేటువంటి అవకాశం అయితే ఉంది. రైట్ ప్రమోద్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.